హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హెల్త్ హోమియోపతి క్లినిక్. నేను మీ డాక్టర్ దీప్తి. ఈ వీడియోలో మనం ఆర్థరైటిస్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ మరియు వాటి డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అలాగే ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆర్థరైటిస్ జాయింట్ ఇన్ఫ్లమేషన్. ఐటిస్ అనే ఈ మెడికల్ టర్మ్ మనకు ఇన్ఫ్లమేషన్ని ఇండికేట్ చేస్తుంది ఏ డిసీజ్లో అయినా సరే. ఈ ఇన్ఫ్లమేషన్లో 5 సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి: పెయిన్, స్వెల్లింగ్, రెడ్నెస్, హీట్ అండ్ అలాగే లాస్ ఆఫ్ ఫంక్షన్. సో పేషెంట్ ఇన్ఫ్లమేషన్తో సఫర్ అవుతున్నప్పుడు ఏ సిమ్టమ్స్నైనా మనకు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఆర్థరైటిస్ కీలవాతంలోని రకాలను తెలుసుకునే ముందు అసలు ఈ జాయింట్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మన బాడీలో 2 బోన్స్ని మీట్ అయ్యే ప్లేస్ని జాయింట్ అని అంటాం. ఈ 2 బోన్స్ కనెక్ట్ అవ్వడానికి లిగమెంట్స్ అండ్ టెండాన్స్ అనేవి ఉంటాయి. అలాగే బోన్స్ని అవుటర్ కవరింగ్గా ప్రొటెక్ట్ చేస్తూ మనకి ఈ కార్టిలేజెస్ స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్గా ఈ చికెన్ జాయింట్స్లో మనం బయట బోన్స్ బయట మనం ఒక సాఫ్ట్ పోర్షన్ వైట్ ట్రాన్స్పరెంట్గా ఉండే స్ట్రక్చర్స్ని చూస్తాం. వాటిని మనం కార్టిలేజెస్ అంటాం. ఈ కార్టిలేజెస్ మన బోన్స్ మధ్యన ఫ్రిక్షన్ లేకుండా ఉండడానికి అండ్ ఈజీ మూమెంట్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ మూమెంట్ అనేది ఫ్రీగా అవ్వడానికి బోన్స్ మధ్యన సైనోమియల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. దాన్ని జిగురు అని అంటాం. అలాగే ఈ మొత్తం స్ట్రక్చర్ని కవర్ చేస్తూ మనకి ఒక మెంబ్రేన్ అనేది ఉంటుంది. దాన్ని సైనోమియల్ మెంబ్రేన్ కానీ లేదంటే సీరస్ మెంబ్రేన్ అని కానీ చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఈ జాయింట్లో ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ వస్తుందో చూద్దాం. ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో అంటే బోన్ మరియు ఆర్థరైటిస్ అంటే జాయింట్ ఇన్ఫ్లమేషన్. పేరులోనే ఉన్నట్టు ఈ బోనీ స్ట్రక్చర్ యొక్క పార్ట్ ఏమైనా డ్యామేజ్ అయినట్టయితే మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ని చూస్తూ ఉంటాం. ఈ జాయింట్ స్ట్రక్చర్లో బోనీ స్ట్రక్చర్ యొక్క కార్టిలేజ్ అనేది డీజనరేట్ అయినట్టయితే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. మనం ఏజ్తో పాటు యవ్వనాన్ని ఎలా అయితే కోల్పోతూ ఉంటామో మన బోన్స్లో కూడా ఈ కార్టిలేజ్ అనేది అరుగుతూ వస్తుంది. సో ఈ ఆర్థరైటిస్ని మనం ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అని కూడా అంటూ ఉంటాం. నెక్స్ట్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ని 2 విధాలుగా చూద్దాం: గౌటీ ఆర్థరైటిస్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ 2 టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ని డిఫరెన్షియేట్ చేస్తూ తెలుసుకుందాం. ముందుగా గౌటీ ఆర్థరైటిస్లో మనకు యూరిక్ యాసిడ్ సాల్ట్స్ అనేవి డిపాజిట్ అవుతూ ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకు మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది మన ఓన్ సెల్స్కి ఎగెన్స్ట్గా. నెక్స్ట్ గౌటీ ఆర్థరైటిస్ అనేది మెయిన్గా స్మాల్ జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. క్లాసికల్ ప్రెజెంటేషన్లో మనం ఎక్కువగా గ్రేట్ టో అంటే కాలు బటన్ వేల్ని ఎక్కువగా చెప్తుంటాం. అలాగే దాంతోపాటు చేతి వేళ్ళు కానీ కాళ్ళ వేళ్ళు కానీ ఒక్కొక్కసారి ఈ విస్ట్ జాయింట్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎక్కువగా లార్జ్ జాయింట్స్ అంటే మన చట్టల దగ్గర కానీ మోకాల దగ్గర కానీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. గౌటీ ఆర్థరైటిస్లో ఏంటంటే ఈ యూరిక్ యాసిడ్ సాల్ట్స్ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట డిపాజిట్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి ఈ ఫింగర్స్లో డిపాజిట్ అవ్వచ్చు, లేదంటే ఒకసారి ఇక్కడ డిపాజిట్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ డిపాజిట్ అవ్వచ్చు, లేదంటే ఇలా ఈ ఫింగర్స్లో డిపాజిట్. అలా సాల్ట్స్ అనేవి ఒక్కొక్క చోట ప్రొడ్యూస్ అవ్వడం వల్ల గౌటీ ఆర్థరైటిస్లో పెయిన్స్ అనేవి షిఫ్టింగ్ నేచర్ అనేది మనం చూస్తుంటాం. కానీ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో యాంటీబాడీస్ అనేవి ఒక దగ్గరే స్పెసిఫిక్గా అటాక్ చేయడం వల్ల ఆ జాయింట్స్ అనేవి మాత్రమే ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వీటికి షిఫ్టింగ్ నేచర్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది మెయిన్ డిఫరెన్షియేటింగ్ పాయింట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ గౌటీ ఆర్థరైటిస్లో. నెక్స్ట్ మనం ఈ 2 ఆర్థరైటిస్ని ల్యాబొరేటరీ టెస్ట్ వల్ల కూడా కన్ఫర్మ్ చేసుకోగలం. దీంట్లో అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో అయితే మనం ఆర్ఏ ఫ్యాక్టర్ని చెక్ చేస్తూ ఉంటాం. అలాగే గౌటీ ఆర్థరైటిస్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ని చెక్ చేసుకోవాలి.
ఈ కీలవాతం అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి మాత్రమే ప్రెజెంట్ చేయాలని ఉండదు. కొంతమందిలో గౌటీ మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్, లేదంటే ఓన్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్, లేదంటే ఆస్టియో ఆర్థరైటిస్ అలా కూడా ప్రెజెంట్ చేయొచ్చు. లేదంటే ఇవేమీ కాకపోయినా ఒక జస్ట్ నార్మల్ ఆర్థరైటిస్, ప్లెయిన్ ఆర్థరైటిస్ కూడా ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్థరైటిస్ కేసెస్లో మెడికేషన్ అనేది తప్పనిసరి. రీజన్స్: ఫస్ట్గా ఆస్టియో ఆర్థరైటిస్లో మనం ఈ కార్టిలేజ్ అనేది ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మరియు సిమ్టమ్స్ అనేవి ఇంకా వర్సన్ అవ్వకుండా ఉండడం కోసం మెడికేషన్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్, ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో గౌట్ కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేదంటే వేరే ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్లో అయినా సరే మనకు ఈ యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ కానీ, లేదంటే ఈ ఆర్యా ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ కానీ పెరగకుండా ఉండడానికి, అలాగే సిమ్టమ్స్ అనేవి ఇంకా ఎక్కువ వర్సన్ అవ్వకుండా ఉండడానికి మెడికేషన్ అనేది యూజ్ చేయాలి. ఈ ఆర్థరైటిస్ కేసెస్లో మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ లూజ్ అవ్వడానికి ట్రై చేయడం, దానివల్ల ఈ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే మోకాళ్ళ మీద ఒత్తిడి తగ్గి మనకి మూమెంట్ అనేది ఫ్రీగా అవడంతో పాటు పెయిన్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. అలాగే ఈ హీట్ అండ్ కోల్డ్ ప్యాడ్స్ అంటే కొంతమందికి ఏ ప్లేస్లో అయితే పెయిన్ ఉంటుందో అక్కడ మనం హీట్ అంటే వేడి కాపురం పెట్టడం కానీ, లేదంటే చల్లటి కోల్డ్ ప్యాక్స్ కానీ యూజ్ చేయడం వల్ల సిమ్టమ్స్ అనేవి కొంతవరకు రిలీఫ్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్, మనం ఇండియన్ స్టైల్ ఆఫ్ టాయిలెట్స్ కాకుండా వెస్ట్రన్ సీట్స్ని ప్రిఫర్ చేయడం, దానివల్ల మోకాళ్ళలో ఉండే స్టిఫ్నెస్ కానీ, లేదంటే పెయిన్ కానీ కొంతవరకు తగ్గించవచ్చు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డూ ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ హెల్త్ హోమియోపతి క్లినిక్ యూట్యూబ్ ఛానల్.